హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు PA3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో అనేది చూడడం జరిగింది. అందులో యూట్యూబ్ జర్నలిస్ట్గా చెప్పబడేటటువంటి వ్యక్తి ఒక వీడియోని ప్రసారం చేయడం జరిగింది. అందులో ఆయన ఏమని చెప్పాడంటే, దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ కూటమికి కేవలం 2 నుండి 5 స్థానాలు మించవు, 2 కంటే ఎక్కువ స్థానాలే రావని చెప్పేసి ఆయన ఆ వీడియోలో చెప్పారు. సో ఆయనకి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ యూట్యూబ్లో ఉండడం అనేది జరిగింది. సో మరి ఆయన ఈ విధంగా ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారని చెప్పేసి నేను కొంతవరకు విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి బీజేపీకి నిజంగానే దక్షిణ భారతదేశంలో కేవలం 2 నుండి 5 స్థానాలే వస్తాయని చెప్పేసి కూడా నేను కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం నిజంగానే బీజేపీ యొక్క పరిస్థితి ఏంటిది, బీజేపీకి ఎన్ని సీట్లు దక్షిణ భారతదేశంలో వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో ఉండేటటువంటి రాష్ట్రాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు, కేరళలో 20 సీట్లు, తమిళనాడులో 39 సీట్లు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో 28 సీట్లు అనేవి ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ 5 రాష్ట్రాల్లో కలిపి 129 లోక్సభ సీట్లు అనేవి ఉన్నాయి. వీటితో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులలో కలిపి చూసుకున్నట్లయితే అక్కడ ఒక్కొక్క సీట్లు అనేవి ఉన్నాయి. అక్కడ 3 సీట్లు అవి మొత్తం. అయితే 129 ప్లస్ 3 అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం 132 లోక్సభ స్థానాలు అనేవి దక్షిణ భారతదేశంలో మనకైతే ఉన్నాయి. సో ఇవన్నిట్లో కలిపి కేవలం 5 సీట్లు, 2 నుండి 5 వస్తాయని చెప్పేసి ఆ పెద్ద మనిషి అయితే చెప్పాడు ఆ యూట్యూబ్ వీడియోలో. సో మరి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఈ అన్ని రాష్ట్రాల్లో కలుపుకున్నట్లయితే బీజేపీకి దాదాపుగా 47 నుండి 51 స్థానాలు అనేవి ఎన్డీఏ కూటమికి బీజేపీ కూటమికి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అది ఏ విధంగా అంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. కేవలం కర్ణాటకలోనే బీజేపీకి దాదాపుగా 20 నుండి 25 స్థానాలు అనేవి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలోనే 20 నుండి 25 స్థానాలు బీజేపీకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే క్రితంసారి 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మనం కర్ణాటక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తం 28 లోక్సభ సీట్లలో కర్ణాటకలో 25 లోక్సభ సీట్లను బీజేపీ పార్టీ గతంలో కైవసం చేసుకుంది 2019 జరిగినటువంటి ఎలక్షన్లో. అదేవిధంగా ఇక తెలంగాణ విషయానికి వస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపుగా 6 నుండి 8 వరకు బీజేపీ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 6 నుండి 8 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మనం చూసుకున్నట్లయితే కేవలం కర్ణాటక తెలంగాణలోనే బీజేపీ పార్టీ 30 నుండి 34 స్థానాలలో విజయ అవకాశాలు అనేవి ఉన్నాయి. 30 నుండి 34 స్థానాల్లో కేవలం బీజేపీ మాత్రమే గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 30 నుండి 34. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే, రీసెంట్గానే ఇండియా టుడే సర్వే సంస్థ తేల్చి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమికి 17 సీట్లు వస్తాయని చెప్పేసి రీసెంట్గా ఇండియా టుడే సర్వే సంస్థ కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా దినపత్రికల్లో చదివే ఉంటారు. టీడీపీ జనసేన కూటమికి ఈసారి ఆంధ్రప్రదేశ్లో 17 లోక్సభ సీట్లు వస్తాయని చెప్పేసి ఆ సర్వే సంస్థ అంచనాలు వేసింది. సో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ తోటి కలిసి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ సీట్లను కూడా మనం కలుపుకున్నట్లయితే బీజేపీకి వచ్చినటువంటి 30 నుండి 34 స్థానాలు, అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి వచ్చినటువంటి 17 స్థానాలను మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతదేశంలో 47 నుండి 51, 47 to 51 సీట్స్ అనేవి ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతదేశంలో వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది ఇప్పటి యొక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.